శ్రీ గురు చరిత్ర అధ్యయనం 40. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మయ్య అనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజ్జు శాఖ గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకుని ఇలా మనవి చేసుకున్నాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్టి వ్యాధి రావటం వలన ఎవ్వరూ నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స కొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తోంది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడిలా కట్టి కుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్టు రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్ని తీర్థాలు సేవించాను. దేవతలెందరికో మ్రొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించితైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయ కలగకుంటే నా ప్రాణాలిక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్నెలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇదివరకు ఎన్నో పాపాలు చేశావు గనుకనే నీకీ కుష్టి వ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకొక ఉపాయం చెప్తాను. దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అన్నారు. అంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టె పుల్లలు తీసుకుని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే 4 సంవత్సరాల క్రిందట ఎండి మోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో, నాయనా, నీకీ మేడి కట్టె ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొని పోయి మా మాట యందు దృఢ విశ్వాసముంచి మేము చెప్పినట్లే చెయ్యి. దానిని సంగమంలోని సంగమేశ్వరాలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఆ రావి చెట్టుకు ప్రదక్షిణం చేసి 2 చేతులతో 2 నిండుగా నీరు తెచ్చి 3 పూటలా ఆ ఎండుకట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరము స్వచ్ఛమవుతుంది. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీరు పోస్తే మాత్రము ఆ ఎండుకట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయ కలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకీ జన్మలోనూ రోగం కుదిరితే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. అతను మాత్రము తన విశ్వాసం కొంచెం గూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంత అమోఘమైనవి. వారు సత్య సంకల్పులు కదా! వ గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరో బ్రతకగా లేనిది ఈ ఎండుకట్టె చిగిరించడంలో ఆశ్చర్యమేముంది అని చెప్పి తాను మాత్రము తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతుండేవారు. వారిలో కొందరు వెళ్లి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగినికి ఎందుకలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకుని ఈ వారం రోజుల నుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. మరేమి చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లుంది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయడమే నా పని. వారు అన్నమాట నిలబెట్టుకోవడము వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి. లేకుంటే అతడు అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పాడు. శ్రీగురుడు
ఈ భూలోకంలో గురువాక్యం ఒక్కటే తరింపచేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవ ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతమున్నది విను. దేవత, మంత్రము, వైద్యుడు, పుణ్యతీర్థము, గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావముంటుందో వారి ప్రాప్తం గూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనము. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితము వెంటనే లభిస్తుంది. పూర్వము పాంచాల దేశాన్ని సింహకేతువు అనే రాజు పాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలా సేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్ద అతనికి ఆహ్, కొ అతడు అప్పుడొక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఎంతో సేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, "నీకు ఈ లింగం ఎందుకు?" అని అడిగాడు. బోయవాడు, "అయ్యా! నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావనతో తీసుకున్నాను" అన్నాడు. ధనంజయుడు సంతోషించి, "ఇది అన్నింటికంటే ప్రశస్తమన్న మాట నిజమే. కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో" అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, "అయ్యా! నేను అడవిలో పెరిగిన వాడిని. దీనినెలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవులు" అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, "అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యము పూజ చెయ్యి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మము అంటే శ్మశానంలోని బూడిద తెచ్చి అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు" అని చెప్పాడు. ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒకరోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనే లేదు. అతడెంతో బాధపడి తన భార్యతో, "అయ్యో! ఈరోజు శివ శివునికి పూజ సరిగ్గా జరగలేదు. గురువు ఉపదేశించినట్లే పూజ చెయ్యాలి కానీ, మరో రకంగా చేస్తే ప్రయోజనముండదు సరికదా! గురువు మాట జవదాటితే నరకము, దరిద్రము వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తేనే పుట్టుక లేకుండా పోతుంది. అందుకోసము నేనెంత వెతికినా బూడిద దొరకనే లేదు. ఈ ఒక్కరోజు ఆయన చెప్పినట్లు చేయలేకపోతే, ఇన్ని రోజులు చేస్తున్న పూజంతా వ్యర్థమైపోతుంది. పూజ సమయం కూడా దాటిపోతుంది. ఇంక నేనేం చెయ్యాలి? అది దొరకకుంటే నా ప్రాణమైనా విడుస్తాను" అని దుఃఖించాడు. అతని భార్య అతన్ని ఓదార్చి, "దానికోసం అంత బాధపడతావేమి? మన ఇంట్లో ఎన్నో కట్టెలున్నాయి. వాటితో నన్ను దహనం చేసి, ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు. నీకు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసము నా శరీరం అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే కదా! అట్టి దానికి శివపూజ కర్పించడం కంటే కావలసినదేముంది అని ధైర్యం చెప్పింది. అప్పుడతడు, "నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏలుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటానా? అలా చేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపం చేస్తే శివుడు గూడా నన్ను క్షమించడు. నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసిన వాడనవుతాను" అంటూ వలవలా ఏడ్చాడు. ఆమె, "నీకెంత వెర్రి! నాపై నీకంత మోహమెందుకు? నీటి బుడగలాంటి ఈనాడు ఉన్న శరీరము
రేపు లేకుండా పోతుందే! పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసిందే కదా! నా తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే కదా! నేనేమైనా పరాయిదాన్నా? నీలో భాగాన్నే కదా! శివుని కోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే అవుతుంది. నీ ప్రాణాన్నైనా నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి? ఇది నా అదృష్టమే కదా! అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు అని పట్టుబట్టి చివరకు అతనినెలాగో ఒప్పించింది. అప్పుడామె ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుని ఇంటికి నిప్పు పెట్టమన్నది. అతడలానే చేసి సర్వము భస్మమైపోయాక దానినంతా భక్తితో శివలింగానికి అర్పించి కృతార్థుడునవగలిగానని ఎంతో ఆనందించాడు. తరువాత ఏకాగ్రమైన మనస్సుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకుని రమ్మని తన భార్యను కేక వేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం తిన్నాక చూస్తే వారిల్లు వెనుకటి వలె చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. శబరుడు ఆశ్చర్యపడుతుంటే అతని భార్య, స్వామీ, నాలుగు పక్కలా ఇల్లంటుకుని మండుతున్నా గాని నాకేమో ఎక్కడ లేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢ నిద్ర పట్టింది. తరువాత ఏమైందో నాకు తెలియదు. మీరు పిలవగానే మెలకువ వచ్చి లేచి వచ్చాను. ఆహా! ఏమి ఈ ఈశ్వరుని లీల అనగానే శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే జీవితాంతంలో మీరు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసముండాలే కాని ఎంతటి ఫలితమైనా లభించగలదు. కనుక ఆ కుష్ఠిరోగి అయిన నరహరి చేసుకున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితము వారికి తప్పక లభిస్తుంది అన్నారు శ్రీగురుడు. కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్ఠిరోగి వద్దకు వెళ్లారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండటం చూసి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరు పోసి ఆయన వద్దకొచ్చి నమస్కరించాడు. ఆయన తమ కమండలంలోని నీరు తీసి ఆ ఎండిన మేడికర్ర మీద చల్లారు. మరుక్షణమే అది చిగిర్చింది. అనుష్ఠానిక అనుష్ఠానా అనుష్ఠానానికని సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టయింది. నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి కూడా కుష్ఠురోగం అదృశ్యమై అతడి శరీరము బంగారు ఛాయతో మెరిసిపోసాగింది. అతడానంద బాష్పాలు రాలుస్తూ శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితమవుతుంటే పారవస్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు. కోటి సూర్యుల తేజస్సు, జ్ఞానము, కోటి చంద్రుల చల్లదనము, ఆనందము కలిగి దేవతలందరి చేత పూజింపబడే వి విశ్వాశ్రయుడు, ప్రియభక్తుడు, శ్రేష్ఠుడైన అత్రిపుత్రుడవైన ఓ నృసింహ సరస్వతీ స్వామి, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపజేయగల జ్ఞాన సూర్యుడవు. విశాలమైన నేత్రములు కలవాడవు. భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతి అయిన ఓ నృసింహ సరస్వతీ, నీకు నమస్కారము. నన్ను రక్షించు. మనస్సులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు. నిమిషం పేజ్ స్కిప్ అయింది. సత్యము, సర్వానికి సారభూతమైన పరమాత్మ తత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్ఠుడైన శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి, నీకు నమస్కారము. 3. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవైయుండి సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా నీవు
భక్తుల పాలిటి కామధేనువు. ఓ శ్రీ గురు నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. 4 తామర రేకుల వంటి కన్నులు కలిగి పూర్ణచంద్రుని వంటి తేజస్సు గల ఓ శ్రీగురు ప్రచండమైన మా పాపాలను ప్రాలద్రోలడానికి దండము ధరించి యతివేషధారులై నృసింహ సరస్వతి నీకు నృసిం యతివేషధారులైన నృసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. 5 మీ పాద కమలాలను వేదాలు, శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందువు కళాస్వరూప నీవు వాటికి కూడా అతీతుడవై ఉండి 3 విధములైన తాపాలతో పీడింపబడుతున్న భక్తుల పాలిటి కల్పవృక్షమా ఓ నృసింహ సరస్వతి నీకు నమస్కారము. నన్ను రక్షించు. 6 సాష్టాంగ యోగ తత్వనిష్టతో ఆత్మసంతుష్టుడవై ఉన్న జ్ఞానసాగర కృష్ణ వేణి పంచనది సంగమ తీర నివాస కష్టాలను దైన్యాన్ని దూరం చేసి భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతి నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. 7 నిత్యము ఈ నృసింహ సరస్వతి సుని అష్టకము ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు, 4 పురుషార్థాలు లభిస్తాయి. ఈ అష్టకము ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. ఈ శ్లోకంలో శ్రీగురుని విష్ణువుగా స్తుతించినప్పుడు శ్రియవల్లభ అనడంలో శ్రీపాద వల్లభుని అవతారము అన్న శ్లేష ఉన్నది. 8 నరసింహ శర్మ కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకించి వాటిని విడవక అలానే పడి ఉన్నాడు. శ్రీగురుడు అతనికి అభయమిచ్చి జ్ఞానరాశి వవుదుగాక అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహాత్మ్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వపురంలోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులిచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తరువాత శ్రీగురుడతనిని దగ్గరికి పిలిచి, నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగినది. నీవు గోవులు సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించగలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేదశాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు 3 కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగి అయి మా సేవ చేస్తాడు. నీకు పారమార్థికమైన శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ఆశీర్వదించారు. తరువాత శ్రీగురుడు అతనికి అష్టాంగ యోగం ఉపదేశించి విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యా బిడ్డలను తీసుకువచ్చి మా సన్నిధిలోనే ఉండు అని చెప్పారు. నామధారక శ్రీగురుని ప్రసాదం వలన నరహరి శర్మకు 3 కొడుకులు పుట్టి గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో చూచాము కదా. అంతేకాదు భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీగురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, ఛందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దబోతే శ్రీగురుడు అంగీకరించక ఆ స్తోత్రమాలనే చదవాలని చెప్పేవారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయనము 41. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. పరమాత్మ వాక్కు మనస్సుల కందనివాడు. ఆయన ఒక్కడే అయినా విప్రుల ఆయనను బహువిధాల నిర్వచించారన్న వేదమే ఆయననే రుద్రుడని, విష్ణువని కూడా స్తుతించినది. కాని కలి ప్రభావం వలన శివకేశవ భేదం భక్తుల మధ్య విద్వేషానికి కారణమయింది. ద్వేషము, స్పర్ధ వంటి అసురీ స్వభావం గల వారి యజ్ఞ దాన తపః కర్మలు నిష్ఫలమని భగవద్గీత
ఆ భేదాన్ని రూపుమాపి సత్వ ప్రధానమైన సామరస్యాన్ని తెలపడానికి త్రిమూర్తి రూపి అయిన దత్తస్వామి ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వాములుగా అవతరించారు. అందుకే శివపరమైన రుద్రాక్ష, భస్మము, కాశీ విశ్వనాథుల మహాత్మ్యం తెలిపిన శ్రీగురుడు, విష్ణుపరమైన అశ్వత్థ పూజ, అనంత పద్మనాభ వ్రతాల మహాత్మ్యం కూడా తెలిపాడు. అయితే ఇట్టి వ్రతాలు సామాన్యుల భక్తులకే తెల్పాడు తెలిపాడు కానీ, తీవ్ర ముముక్షువులైన సిద్ధుడు మొదలగు ముముక్షువులకు గురుసేవ ఒక్కటే చెప్తాడు. ఆ వ్రతాలు ఆయన వాక్కు వల్ల శక్తివంతములయ్యాయి కానీ, భక్తులు తమకై తామే ఆహ్, ఆహ్, చేసినప్పుడు కాలేదు. ఈ విషయాన్ని ఈ విషయాలన్నింటినీ 41, 42, 43 అధ్యాయాలలో చూడవచ్చు. కథ ప్రారంభము. నామధారకుడు స్వామి, సర్వధర్మాలతో కూడిన శ్రీ గురు చరిత్ర వింటుంటే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతోంది. శ్రీ గురుని అంత అవతారమూర్తి యొక్క సాన్నిధ్యము పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ భక్తులు ఎలా అయ్యారో తెలుసుకోవాలని ఉంది చెప్పండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయనా, పూర్వము శ్రీగురుడు తీర్థాటనం చేస్తూ గోదావరి తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయం దేవుడనే మీ పూర్వీకుడు అటు తరువాత శ్రీగురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి ఈ గంధర్వ నగరం చేరారు కదా! అటు తర్వాత వారి కీర్తి దశలా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి అభీష్ట సిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాందేవునికి తెలిసింది. అతడు అందుకెంతో సంతోషించి ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీగురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంట పడగానే అతిశయించిన భక్తి శ్రద్ధలతో అడుగడుగుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీ గురువుని దర్శించగానే అతనికి రోమాంచితమై ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన జుట్టుతో వారి పాదాలను తుడిచి గద్గద స్వరంతో ఆయననిలా స్తుతించాడు. ఓ పరమాత్మ, పరంజ్యోతి, నృసింహ సరస్వతి, మీరు త్రిమూర్త్యాత్మకులే కాని మానవ మాతృలు కారు. సర్వతీర్థాలకు ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులు కూడా కృతార్థులయ్యారు. ఓ సర్వవ్యాపక సద్గుర భక్తవత్సల జయము. జీవుల పట్ల కరుణయనే జలముతో నిండిన కమండలం ధరించిన మీరు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి చనిపోయిన వారిని మరలా బ్రతికిస్తున్నారు. స్వామి, దండమును ధరించిన మీరు సాక్షాత్తు దుష్టులను దండించి భక్తుల దైన్యాన్ని పారద్రోలి రక్షించే శ్రీ మహావిష్ణువు స్వరూపులే. ఇప్పుడిలా సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము, రుద్రాక్ష మాలలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపజేయగల సమర్థులు. సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు బ్రతికాడో, గొడ్డు బజ్జె పాలిచ్చిందో, మేడికట్టె వృక్షమయిందో, హీనుడు ఉద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరెరుగగలరు? శ్రీగురుడు సంతోషించి సాయం దేవుడి తలపై చెయ్యి పెట్టి, నాయనా, నీవు మాకు పరమభక్తుడవు. ఈ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లుగాక అని ఆశీర్వదించారు. ఆ తరువాత శిష్యులందరితో ఆయన, మీరంతా సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షాన్ని సేవించి పంక్తి భోజనానికి రండి అని చెప్పి సాయం దేవునితో నీవు కూడా వారితో వెళ్ళిరా, ప్రసాదం తీసుకుందువు అన్నారు.
అందరూ సంగమానికి వెళ్లి వచ్చాక అతడు శ్రీ గురునికి పూజన పూజ చేసి భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తమ పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టించారు. తరువాత అతని దగ్గరకు పిలిచి, నాయనా, నీవెక్కడుంటున్నావు? నీ భార్యా బిడ్డలు క్షేమమా? చాలా కాలానికి కనిపించావు అన్నారు. అతడు, స్వామి, మీరు సర్వజ్ఞులు. మీకు తెలియనిదేమున్నది? మీ దయ వలన అందరూ క్షేమమే. నా భార్యా బిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారమంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరనుగ్రహించాలి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు నవ్వి, నాయనా, మమ్మల్ని సేవించడము అంత సులభం కాదు. మేమొక చోట ఉండేవారము కాము. ఎక్కడ పడితే అక్కడ ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలిసి ఉండటము, మా సేవ చేయటము కష్టము కనుక బాగా ఆలోచించుకో అన్నారు. సాయం దేవుడు, స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరుండగా నాకు భయమేమిటి? గురు సన్నిధికి చేర్చే పాదాలే పాదాలు. గురు పూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలనంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి అని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు, నీకంత దృఢభావం ఉంటే అలానే చెయ్యి అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో 3 నెలలున్న తరువాత ఒకనాటి సాయంత్రం శ్రీగురుడు శిష్యులెవ్వరినీ రావద్దని చెప్పి సాయం దేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్లారు. అంతలో మరికొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంధ్యోపాసన అయ్యాక శ్రీగురుడు అశ్వత్థ వృక్షం కింద కూర్చొని కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గాణాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు సాయం దేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడతనిని పరీక్షించదలిచి శ్రీగురుడు ఒక లీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా కారు మేఘాలు అలుముకొని భయంకరంగా ఉరుములు, కన్నులు మీరు మిట్లు కొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. సాయం దేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకొని తన ఒంటిపైనున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అండగా నిల్చున్నాడు. ఇలా గాలి, వాన రాత్రంతా 2వ జాము వరకు కొనసాగింది. గాలివాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీగురుడు, నాయనా, మనల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్లి మఠం నుండి అగ్గి తీసుకురా అన్నారు. అతడు బయలుదేరుతుంటే అతని బాట అటూ ఇటూ చూడకుండా తర్వాతగా ఆ! అతని బాట అటూ ఇటూ చూడకుండా త్వరగా వెళ్లి రమ్మని చెప్పారు. వెంటనే సాయం దేవుడు బయలుదేరి గంధర్వపురం వైపు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగుపెట్టినా మోకాలు లోతు బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆ పైన నీరు రొమ్ము లోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంత కారు చీకట్లు అన్ని దిశలా కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక పక్క నెట్టేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకొంటూ, మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ బాట కనిపించినంత దూరం పరిగెత్తాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి అక్కడ సేవకులను నిద్రలేపి వారి వద్ద నుండి కుండలో నిప్పులు తీసుకొని తిరిగి బయలుదేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపొమ్మన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై నెమ్మదిగా కుడి పక్కకు చూచాడు. అటుపక్కన 5 పడగలు గల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తిప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ నెమ్మదిగా ఎడమ పక్కకు చూచాడు. అటుపక్కన కూడా మరొక భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి బాటలో ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరిగెత్తసాగాడు. అతడెటు పోతే అటు అంత వేగంతోనూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టి దిక్కుతోచక పొదల మధ్యకు పోయాడు.
ఎటుపోవాలో తెలియక భయంతో అతను ఆ పాముల బారి నుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురిని ప్రార్థించుకోసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంట పోగా కొద్దిసేపట్లో సంగమం వద్ద ఉన్న రావి చెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేల కొలది దీపాలతో వెలిగిపోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేదఘోష అతనికి చక్కగా వినిపిస్తోంది. అతడు అటువైపుగా వెళ్లి శ్రీగురుని సమీపించేసరికి అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి అతడికి ఆ భయం వలన వర్షం ఆగిందని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయో కానీ పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కింద పెట్టి నిప్పును ప్రజ్వలింపజేశాడు. భయం తగ్గిపోయి అతడు గురువుకేసి చూసేసరికి ఆ 2 పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, భయపడవద్దు. నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలి ప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపచారాలు మొదలైన అవరోధాలెన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవ చేస్తే గురుకృప వలన సర్వమూ సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలొచ్చి అవి తేలికగా నిష్ఫలమవ్వచ్చు. గురువు దగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు సత్య సత్శిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వము గురువుకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై ఉంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే దానిని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తి చేస్తాడు. అలా చేస్తే వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు. అప్పుడు సాయం దేవుడు నమస్కరించి, స్వామి, నేనేమి తెలియని వాణ్ణి. కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్థైర్యం చిక్కించుకొని మీ చెంతనే ఉండి సేవిస్తాను అన్నాడు. అప్పుడు శ్రీగురుడిలా బోధించారు. నాయనా, చెబుతాము విను. నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపమవుతుంది. పూర్వము పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడిలా చెప్పాడు. దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులు కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్ఠానాదులు వలన చాలా కాలానికి గాని సిద్ధించదు. యథావిధిగా శ్రీగురుని సేవించే వారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వము త్వష్టయనే బ్రాహ్మణ బాలునికి 8వ సంవత్సరంలో ఉపనయనం చేసి వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురుసేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై వర్షపు నీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతోంది. ఇలా గాలి, వాన, అగ్నుల వలన నశించకుండా అన్ని వసతులు కలిగి ఉండే కుటీరం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు గురుపత్ని, నాయనా, ఎవ్వరూ నేయనిది, కుట్టనిది, రంగురంగులది, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చి పెట్టాలి అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, అన్నా, నాకు మట్టి అంటని నీటి మీద నడిపించగలవి, ఎప్పుడు సరిపోయేవి అయిన రక్షలు కావాలి అని చెప్పాడు. అప్పుడే చిన్న పాపయైన గురుపుత్రిక కూడా వచ్చి, అన్నా,
నా చెవులకు కుండలాలు ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి దంతంతో చేసినదై పగలనిదిగా ఉండాలి. ఇది నా వెంట తీసుకెళ్ళడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులు ఉండాలి. దానిని నెట్టుకు వెళ్ళడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్ళీ ముడిచి వేయటానికి వీలు ఉండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి. ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి. వాటిలోని వంట ఎంతసేపైనా చల్లారకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి అని చెప్పింది. త్వష్ట అంగీకరించి అడవికి వెళ్తూ అవన్నీ ఎలా సంపాదించాలా అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక తన గురువునే ధ్యానించి తన మనసులోనే ఆయనను శరణుబొందాడు. అలా పొందుతుండగా అలా పోతుండగా అతనికి ఒక చోట ఒక అవధూత కనిపించి, నాయనా నీవెవరు? ఇంత చిన్నవాడవు. ఈ ఘోరమైన అరణ్యంలో చింతాక్రాంతుడనై తిరుగుతున్నావేమి? అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, స్వామీ, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తు ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శనమాత్రం చేతనే నా మనసు స్థిరపడి ఆనందం లభించింది అని తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, నాయన, అభీష్ట ప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీలో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్ళి విశ్వనాథుని పూజించు. ఆయన వరంతో బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువునకు ఆయన సాక్షాత్తు ఆ పాల సముద్రాన్నే ప్రసాదించిన దయాళువు అని చెప్పాడు. గురుసేవ తప్ప మరేమీ ఎరుగని త్వష్ట, స్వామి, కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు, కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీ వలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది అని చెప్పి తన లీల చేత అతనికి మనోవేగంతో కాశీకి తీసుకొని వెళ్ళాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. గురు చరిత్ర అధ్యాయం 42. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, డుండి వినాయక, దండపాణి, కాలభైరవ గుహకాశి, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. అలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహము లేదు. తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటము గురుకృప వలనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు భార్య మొదలైన వారు అడిగినవన్నీ అడిగాడు, విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి
సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము. మొదటిది ఇది భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరము. చిత్ర విచిత్రము నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢభావనయే గురుపత్ని కోరిన రవిక. యమ నియమాలతో నిగ్రహింపబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షకలు. అవి బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధమునర్చబడిన అవయవ ధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం సద్గురువు సేవ వలన కలుగుతాయి. దృఢనిష్టతో గురువు సేవ చేయటం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది. కానిది ఏదీ లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు పశువులవుతారు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసువులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవ ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. ఇది నిద్రావస్థ లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు, మీ నిజతత్వము తెలియని మూఢులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం దగ్ధమైనది. అతడలా శ్రీగురుణ్ణి స్తుతించాడు. మొదట అద్వాయువులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు వందనములు. 2 కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. 3 సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధారణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించినది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివానికి దృష్టి, గొడ్రాలికి సంతానము, ఎండుకట్టెకు ప్రాణము, విధువురాలికి సౌభాగ్యము, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మాలకు నమస్కారములు. 6 ఓ గురుమూర్తి, మీ పాద పద్మములను నిత్యము స్మరించే వారికి సర్వ తీర్థ క్షేత్రములను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఈ ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. 7 వేదాలకు కూడా మీ నామ మహాత్మ్యము అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురువు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని ఒక శుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో
మీరీ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ కలియుగంలో భక్తులనుద్ధరించడానికి దండకమండములు దండకమండలుధారియై దండకమండల కమండలుధారియై యతీశ్వరుని రూపంలో అవతరించి భీమ, అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి యను పేర నివసించిన శ్రీగురు మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షణను గ్రహించడానికి గాణాపుర క్షేత్రములో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యములతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తరువాత ముక్తి కూడా లభించగలదు. శ్రీ గురుడు సంతోషించి, నాయనా, నీకు కాశీ దర్శనమైంది కదా! ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీ యాత్రా ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఒక మ్లేచ్ఛ రాజు సేవలో ఉండకూడదు. ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యాబిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుణ్ణి దర్శించి, త్రిమూర్తి, మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కాలవృక్షపు దైన్యాన్ని పోగొట్టగలదు. కాని పాప తాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైనది అని మైమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యము నేడు కలిగినది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండకమండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైనది. భక్తపాలుడు, దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గాంధర్వపురము భూకైలాసమైనది. అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించినది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తజనులు మహాభాగ్యమే సాకారమై వెలసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని ఓ దయాఘన, నీకు జయము. 8 ఆనంద సముద్రుడు, గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. 9 ప్రకృతి పురుషుల అభేదానికి నరసింహ సరస్వతి అను పేర సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, తన భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని
వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతనికి అతని కొడుకులిద్దరూను నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయం దేవా, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 4 కొడుకులు కలుగుతారు. మెచ్చుకు మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఉంచారు. అక్కడ ప్రింట్ సరిగ్గా లేదండి. తరువాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరము వస్తున్నారు. శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతము, నాకింక వేరే వ్రతమెందుకు అన్నాడు స్వామి. నాయనా, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే గనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి, అలా అయితే ఈ వ్రత విధానమేమో ఆ గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీ గురుడు ఇలా వివరించారు. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 43. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఆ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా కృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులా కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నా యందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంత వ్రతము భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వము కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ
భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కార్యానుష్ఠానానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాళి. ఎప్పుడూ భర్తతోనూ, సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ బత్తేనికి కించిత్తు పేలపిండి అయినా ఇవ్వడానికి కూడా ఆమె అంగీకరించలేదు. అంటే దారిలో తినడానికి కూడా కించిత్తు పేల పిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రము ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానము ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్థి నాడు 14 ముడుపులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకుని ఆకులతో ఒక కలశము స్థాపించాలి. ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీసి దానిపై దర్భలతో వేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరము విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమెయ్యాలి. తరువాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలో పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారినక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలము కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటిది? నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి? అని అడిగాడు. అది అనంతరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని తెంచి నిప్పులో పడవేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. ఇదేమి చిత్రమో గాని దానిమీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైనా దొరకని ఆవును, దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరో చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. కొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలో నీరు మరొక దానిలోనికి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి ఇలానే చెప్పాయి. తరువాత ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనికి చేయి పట్టి లేవదీసి అనంతునిని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి
అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా చెప్పాడు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవ్వరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్ర వాదనలతోనే గడిపాడు. అందుకతను మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేత మేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయని వాడు నీవు చూచిన ఆంబోతుగా జన్మించాడు. ఒక్కొక్కరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూచిన ఆ 2 చెరువులు. దానం చేయమంటే ఒకరికొకరు ఇచ్చుకున్నారంట అక్క చెల్లెళ్ళు. క్రోధము వహించిన వాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో అయ్యావు కనుకే ఆ వృద్ధుడు రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకుని నాకు తెల్పమని నిన్ను కోరినాయి కనుక వాటన్నిటికీ ముక్తి కలిగినది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యము సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారే లేరు కనుక సాయం దేవా, నీవు కూడా ఈ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతము ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు కూడా నిష్ఠతో వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యా బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువలనే నాకీనాడు కల్పవృక్షం వంటి గురు చరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. శ్రీ దత్తాత్రేయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. మంగళవారం పారాయణము సమాప్తం.